కరీంనగర్ జ్యువెలరీ షాపు దొంగతనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయం చేయడం సరికాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఘటనలకు కేటీఆర్, హరీష్ రావులు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. మంత్రి అడ్వకేట్ దంపతుల మర్డర్, నేరేళ్ల ఘటన, కొండగట్టు ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలన్నారు. దోపిడీ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. దొంగల కాల్పుల్లో గాయపడి కరీంనగర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు మంత్రి అడ్లూరి. 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం అని టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి ఒక రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషను కేటీఆర్ మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇక్కడ మైక్ ముందులో వీటి మేము కూడా నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు, నీ బావకు, మీ నాయనకు, నీ పార్టీకి మనసున పడతలేదు. ముఖ్యమంత్రి గారికి ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా మీకు ఖండిస్తూ, నువ్వు అనుకుంటున్నావు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఒక వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి